చెప్పండి, ఉత్తరాంధ్ర తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోగలనని ప్రజారాజ్యం పక్షం భావిస్తోంది? రవిప్రకాష్ గారు, ఉత్తరాంధ్ర తెలంగాణ రెండు చోట్ల మొదటి విడతలు జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద త్రిముఖ పోటీ అని అందరూ అనుకుంటున్నారు. త్రిముఖ పోటీ ఉంది, కానీ ఉత్తరాంధ్రలో కాదు. ఉత్తరాంధ్రలో పోటీ లేదు. ప్రజారాజ్యం పార్టీ టోటల్ స్వీప్, అనగా ఈ 34 సీట్లలో 1-2 ఏవిపోతాయని మేము ఎత్తుకుంటున్నాం తప్ప మొత్తం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రగల్భం కాదు. ఇది ఇక్కడ చూస్తున్న వారు ఈ స్పందనకి వారు ఫీల్ అవుతున్న నిజం. తెలంగాణకు వస్తే ఇది త్రిముఖ పోటీ. ఈ త్రిముఖ పోటీలో ప్రజారాజ్యం, మహాకూటమి, కాంగ్రెస్ 3 త్రిముఖ పోటీ. ఇందులో ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే సామాజిక తెలంగాణ అనే నినాదం చిరంజీవి గారు కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఇదివరకటి నుంచి ఏలిన వారే ఏలి, పాలించిన వారే పాలించి, పాలించిన వారి పక్షాల్లోనే, పాలించిన వారి బంధువుల్లోనే, పాలించిన వారి స్నేహితుల్లోనే, పాలించిన వారి చుట్టూ ఉన్న కూటమిలోనే ఈ వనరులన్నీ ఇరుక్కుపోయి ఉన్న ఈ సందర్భంగా సామాజిక పరమైన తెలంగాణ వస్తే ఈ కూరుకుపోయి ఉన్న, ఈ ఒక చోట సంఘటితమైపోయి ఉన్న ఈ వనరులన్నీ బద్దలగొట్టి తెలంగాణలో ఉన్న సామాజిక ప్రజలందరికీ పంచడం కోసం సామాజిక తెలంగాణ నినాదం తీసుకొచ్చారు చిరంజీవి గారు. ఫస్ట్ ఫేజ్ స్వీప్ చేస్తామని అల్లు అరవింద్ అంటున్నారు. ప్రస్తుతం మనతో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ నిజామాబాద్